రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో విమానాశ్రయంలో జరిగినటువంటి హత్యా ప్రయత్నము ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ తన ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటిది హత్యకు జరిగినటువంటి కార్యక్రమము. జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా ఒక పక్కకి తిరగటం మూలంగా ఆ హత్య నుంచి తప్పించుకోగలిగారు అని చెప్పి స్పష్టంగా ఎన్ఐఏ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. మరి ఇది కోడికత్తి అని, కావాలని సింపతి కోసం చేయించుకున్నామని, లేదంటే అతను జగన్ అభిమాని ఇట్లా రకరకాలుగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ రోజున? ఇదే కాకుండా అసలు దర్యాప్తు ప్రారంభం కాకుండా వివరాలు తెలుసుకోకుండానే డీజీపీ గారు కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది కావాలని కుట్ర పన్ని ఆయన్ని అంతమొందించడానికి చేసినటువంటి కుట్రలో భాగంగానే శ్రీనివాసరావు జగన్ గారి మీద దాడి చేశాడు అని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనకాల ఎవరుండి చేయించారు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడుతూ ఉంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థను అడ్డుకుంటూ ఉంది, ఎందుకుని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో మళ్ళీ దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఎన్ఐఏకి సహకరించద్దు అని చెప్పని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రకటన కానివ్వండి, డీజీపీ గారి ప్రకటన కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇదంతా కూడా చూస్తూ ఉంటే శ్రీనివాసరావు వెనకాల పెద్ద ఎత్తున కొంతమంది ఉండి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించడానికి ప్రోద్బలం ఉన్నది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ముమ్మాటికి తెలుగుదేశం పెద్దల యొక్క కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం అని కూడా అందరికీ తెలుసు ఆ రోజే. కానీ దాన్ని తప్పిదార పట్టిస్తాకి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటోలు వేసి ఒక బ్యానర్లో రెడీ చేసుకుని కూడా పెట్టుకున్నట్టు కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. దీనికి అందరూ కూడా కారణం జరిగినటువంటి అరగంటలోనే మరి దీని మీద సంధిస్తూ మరి డీజీపీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడాల్సింది కాకుండా ముందే మాట్లాడతారంటే వాళ్ళ యొక్క సంకేతాలు యొక్క కేసును నీరుగార్చే విధంగానే వాళ్ళు మాట్లాడిని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేసే విధంగానే మరి సాక్ష్యాలు అన్నీ కూడా బయటికి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీని వెనకమాల చాలామంది పెద్దలు ఉన్నారని కూడా అనుమానాలు నిజమవుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకున్న విధంగానే అనుమానాలు నిజం చేస్తేనే మరి దర్యాప్తు సంస్థ కూడా మరి ఈరోజు చాలా క్లారిటీగా చెప్పిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనప్పుడు కూడా మరి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నారు, దాడులు చేపిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తూ ఉన్నారు, ప్రత్యేక హోదా కోసం మరి ఎవరైతే ధర్నాలు దీక్షలు చేశారో వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, గత 2.5 సంవత్సరాల నుంచి కూడా కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ, సానుభూతి పరులు కానీ, మరి అదేవిధంగా మరి ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసేటువంటి పరిస్థితుల్లో తెలియని వాళ్ళు కూడా వచ్చి ఆ ధర్నాలో పాల్గొన్నారు, ప్రత్యేక హోదా కావాలని. అలాంటి పరిస్థితుల్లో మరి మేమందరం కూడా మరి యొక్క ముఖ్యమంత్రి గారు మా మీద కేసులు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు మేమందరం కూడా కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు కూడా కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది, కోర్టుకు వెళ్ళి వచ్చాము. ఈరోజు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీలో మేమందరం కూడా నల్ల చొక్కాలు వేసుకుని నల్ల బ్యాడ్జీలతో ప్రత్యేక హోదా కావాలని మేము ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ, మా శాసనసభ్యులందరూ కూడా మరి అసెంబ్లీలో మరి ధర్నాలు దీక్షలు చేసినప్పుడు మమ్మల్ని బహిష్కరించి హేళనగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా ఏం అవసరం, ప్రత్యేక హోదాలో ఏం వస్తుంది, ప్రత్యేక హోదా అన్నది ముగిసిపోయిన అధ్యాయం అని కూడా చాలా హీనంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈయన ఈ టర్న్ తీసుకుని ఈయన ధర్మ పోరాటాలు చేస్తూ ప్రజల్ని మాయ చేస్తూ ఉన్నారు. ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాం, ఆ రోజున
మరి అసెంబ్లీలో మేమందరం కూడా నల్ల చొక్కాలతో మరి అసెంబ్లీకి వస్తే చాలా హీనంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున మీరు కూడా మా బాటలోకి వచ్చి మేము ధరించినటువంటి నల్ల చొక్కాలు ధరించుకుని మరి మీరు ఈ రోజున చేస్తున్నారంటే ఆ రోజు నుంచి మేము చేసిన పోరాటం కరెక్ట్ అని, అది నిజమైన పోరాటం అని మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కేసులు ఎత్తేస్తామని కోర్టులకు వెళ్ళవసరం లేదని చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా వెళ్ళొచ్చామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాల నుంచి కూడా కోర్టుల చుట్టూ తిప్పుతూ మమ్మల్ని ఈ రోజున మీరు తీసేస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇదే యొక్క అసెంబ్లీ 2 టర్న్లో మరి 2 టర్న్ల అసెంబ్లీ జరిగింది. ఆ రోజున మీరు ఎందుకు తీసేస్తారని ప్రకటన చేసుకొని అడుగుతున్నాను. అంటే రేపు మీరు ఢిల్లీలో చేసేటువంటి దీక్షకి మరి మా మీద కేసులు పెట్టి మీరు దీక్షలు చేస్తామని అడుగుతారని ముందుగా ఇదొక ప్రకటన చేసి అసెంబ్లీలో ప్రజలను మాయ చేయాలని కూడా చూస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే ఒక స్టాండ్ మీద ఉన్నారో ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీ వస్తాయి, మరి పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము పోరాడుతూ ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది సాధిస్తారని కూడా మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం.